అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్లో ఈ రోజు ఉదయం యోగాంధ్రప్రదేశ్ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, జేసీ చిన్నరాముడు, కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్పారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొంటారని తెలిపారు. విశాఖలో జరిగే సభలో 5 లక్షల మంది పాల్గొని యోగా అభ్యసిస్తారని అంచనా వేయిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. నారాయణపూర్ జిల్లాలోని మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాలు గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర సైనికులకు మద్దతుగా సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో హుకుంపేట, వెంకటగిరిలలో తిరంగా యాత్ర ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న విశ్రాంత మిలిటరీ సైనికులు గణపతి, అక్బర్, నరేష్, రూరల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు, జిల్లా ఉపాధ్యక్షుడు కరుటూరి శ్రీనివాసరావు, జిల్లా ఈఎస్ఐ డైరెక్టర్ ఒంటెద్దు స్వామి, తనుబుద్ది సూర్యభాస్కర్రావు, సిద్ధాని వెంకట్, ముద్రగడ సూర్యచంద్రమోహన్, పోతుల శ్రీనివాస్, అనంతరెడ్డి, బండారు శ్రీనివాస్, వంకా ఎర్రయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్ మరియు స్థానికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న తరహా సాగునీటి కాలువలు, ప్రాజెక్టు నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు, కార్మిక, కర్షక సంఘాలు హెచ్చరిక. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిన్న తరహా సాగునీటి కాలువలు, ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. చిన్న తరహా సాగునీటి కాలువలు, ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 10 లక్షల రూపాయల లోపు పనులను నీటి వినియోగదారుల సంఘాల సమైక్యలతో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులు, పంట కాలువల యాజమాన్య నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు 344.39 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ నెలాఖరులోగా 10 లక్షల రూపాయల లోపు పనులను సాగునీటి సంఘాలు చేపట్టవచ్చునని చెప్పారు. డ్రోన్లతో పర్యవేక్షణ, గుర్రపుడెక్క తొలగించడం, మందులు చెల్లడం వంటి పనులు చేపట్టామన్నారు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది అని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది అని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. మండల కేంద్రమైన ఆకువీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారంతో పంట కాలువల ప్రక్షాళన చేపట్టి ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు
RRR చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ రాజశేఖర్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కొత్త నాగబాబు, ఆకువీడు, కాళ్ళ మండలాల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జీవి నాగేశ్వరరావు, కొత్తపల్లి నాగరాజు, గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, బొల్ల వెంకట్రావు, గంధ ఉమా, తోట ఫణిబాబు, బి సరళ, కె రూత్, కళ, ఆకువిడి, ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిఎస్ఆర్ గ్రాంట్లు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, అందరినీ కూడా మోటివేట్ చేసి, నాకు తెలిసింది కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని దండిగా సిఎస్ఆర్ నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు. ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ 1 నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవాలి. ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 34 హై స్కూల్స్ ఉన్నాయి. 90% హై స్కూల్స్ ఆల్రెడీ దాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఆయన చేశారు 1 yearలో. అలాగే హాస్పిటల్స్, నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీడి కాలగొట్ట వస్తుంటే డ్రైన్స్ అవుతున్నారు. అది కూడా రైతులు సహాయంతోనే. నాకు తెలుసుండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి O&M గ్రాంట్ 2 కోట్లు మాత్రమే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అది మన గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక గురపటెక్కడ తీసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. మరి 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన కోడికలు తీయటం అంటే ఇంచుమించుగా 30-40 కోట్లు అవుతుంది. ఈ నియోజకవర్గంలో అంత ఖర్చు అవుతుంది. అలాంటిది మరి RRR గారి ప్రోత్సాహంతో కాలువలను బాగు చేస్తున్నారు. అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం కొన్ని అలవాట్లు పడిపోయి ఉంటాం. మన ఇల్లు చక్క పెట్టుకుంటాం తప్ప మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో అయినా చూస్తాం. అది మానవ సహజం. జనరల్గా అందరూ కూడా అలాగే ఆలోచిస్తాం. కొన్ని అలవాట్లు పడినప్పుడు ఈ కొత్త డెవలప్మెంట్ విషయంలో జీర్ణించుకోవడం కష్టం. కానీ మనం అలవాటు పడాలి. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక ప్రభంజనం, మనందరికీ తెలుసు. ఆ రోజు 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన ముహూర్త బలం ఈ రోజుకి కూడా మరి ఎంతో మంది దుష్ట శక్తులు కానీ, చాలా మంది పార్టీని లేకుండా చేద్దామన్న వ్యక్తులు ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. కానీ పార్టీని మట్టికి ఏమీ చేయలేని పరిస్థితి. దానికి ఒకే ఒక కారణం మీ అందరూనే కార్యకర్తల బలమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పునాదులు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్న పరిస్థితి, చాలా మంది 82లో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెద్దలు ఈ రోజు కూడా ఉంటారు. ఉండి నియోజకవర్గం ఎక్కడో ఉంటుందని, కానీ మేము చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు చూస్తాం. కానీ ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే టాప్ లో ఉంది. ఎందుకంటే మనం ఏదైతే కార్యక్రమాలు మనకి చేస్తానని గత ఎన్నికల్లో నేను దాదాపుగా 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా ఉన్నాను. అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు, అనేక కష్ట నష్టాల మధ్య గతంలో అధికారం లేనప్పుడు మనకి ఇక్కడ శాసనసభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు ఉన్నప్పుడు అనేక బాధలు పడుతూ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసిస్తూ పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఇక్కడ నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చిన మరుక్షణం ఇక్కడ ఇంతవరకు లేని విధంగా దగ్గరగా 60,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకున్నాం. ఆయన ఎన్నికల ప్రచారంలో మనకు గ్రామాన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా ఆయన 6 నెలల్లోనే ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు. మీరు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వస్తే మీరు దూరంగా ఉంటారు, అలాగా
త్రిపురారి గారి దగ్గర కూడా ఆ టైప్ లో చూస్తారు మీరు అలా చూడద్దు. దయచేసి మీరు వెళ్ళండి. మీరు చిన్న కార్యకర్త కూడా ఆయన ఇంటికి వెళ్ళండి, మీ సమస్యలు చెప్పండి. ఆయన చాలా క్లారిటీగా మీకు చెప్తాడు. అన్ని కూడా ప్రతిదీ ఆలోచిస్తాడు ఆయన. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు ఇళ్ళగాడికి వచ్చి మా పని అవ్వలేదు, ప్రసాద్ చేయలేదు, లేదా వెంకట్రావు చేయలేదు, ఈ గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ మాతో చెప్పండి, కానీ ఆయన దగ్గర డైరెక్ట్ గా వెళ్ళిపోండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఆయన చెవులో పెట్టండి మీ యొక్క సబ్జెక్ట్ ని. కానీ ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పండి. ఒకేసారి 4-5 సబ్జెక్టులు మట్టికి ఆయన చెప్పకూడదు. ఆ సబ్జెక్ట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ ని మీరు బయటకు వచ్చి లోపు క్లియర్ చేసి పంపుతాడు ఆయన. ఇది మట్టికి మీరు అందరూ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ గ్రామ సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, ఏదైనా సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరేంటంటే మనం ఒక ఐకాన్ చూసి మనం భయపడిపోయి దూరంగా ఉంటున్నాం. అలా కాదు, మీరు ఆయన మనస్తత్వం తెలిసిన ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే మీకు అన్ని పనులు అయిపోతాయి. కింద ఒక్క నిమిషం ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్ళండి. నా మాట ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని కార్మిక కర్షక సంఘాలు హెచ్చరించాయి. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని కార్మిక కర్షక సంఘాలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా సిఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలు నిరసిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన మంగళవారం జరగాల్సిన సమ్మెను కేంద్ర మంత్రి సంఘాలు వాయిదా వేశాయని, జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరపాలని నిర్ణయించామని అన్నారు. దేశంలో కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగులపై మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, దానిని లేబర్ కోడ్ల రూపంలో ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. సంఘాలు పెట్టుకోవడంలో, కనీస వేతనాలు సాధించుకోవడంలో, పని భద్రతను తెచ్చుకోవడంలో ఉన్న చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తేవడం దుర్మార్గమని అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రూపొందించిన లేబర్ కోడ్లు రద్దయితే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని తరగతుల ప్రజానీకాన్ని మోసం చేస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టం చేస్తామని వాగ్దానం చేసి అమలు చేయలేదని అన్నారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, చాప కింద నీరులా అమలు చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి తగ్గించకుండా మాయమాటలు చెబుతుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో అన్ని తరగతుల ప్రజానీకం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు ఇంజేటి శ్రీనివాస్, ఎం ఆంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, డేగల నాగేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ, కురిటి సోమేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు చెప్పే ఈ దేశానికి మోడీ కార్పొరేట్లకు సంపద కట్టబెట్టే శక్తి ఉంది తప్ప ఈరోజు కార్మికులు, ఉద్యోగులు, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ పుట్టగొట్టి ఈరోజు కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నారు. వాళ్ళ సంపద పెరుగుతూ ఉంది. కరోనా కాలంలో వాళ్ళ సంపద పెరిగింది, కార్మికులు ఎక్కడా కూడా లేవు. ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కాలరాసి ఈరోజు కార్పొరేట్లకు చుట్టాలుగా మార్చినటువంటి వ్యక్తి ఈ మోడీ. అందుకే వీటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. మన దేశంపై పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ప్రేరేపించి యుద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ వాతావరణ సమయంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రజానికి ఐక్యంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని అఖిల భారత కార్మిక సంఘాలు సమ్మె జూలై 9కు వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, కార్మికుల మీద, ఉద్యోగుల మీద యుద్ధం ప్రకటించారు. 28 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. కార్పొరేట్ శక్తులకి ఎలాంటి నష్టం చేయకూడదని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని తీవ్ర అన్యాయం చేసినటువంటి చట్టాలని సిఐటి తీవ్ర వ్యతిరేకిస్తుంది. ప్రధానమైనటువంటి ఈ లేబర్ కోడ్లు కార్మికులు ట్రేడ్ యూనియన్ పెట్టుకున్న హక్కుని హరిస్తుంది, కార్మికుడు పని భద్రతని హరిస్తుంది, ఉద్యోగ భద్రత ఉండట్లేదు, గ్రాడ్యుయేటీ బోనస్ ఇట్లాంటి చట్టాలన్నీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కి పరిస్తుంది. అంటే ఈజ్ ఆఫ్ ద డూయింగ్ పేరుతో, సులభతరమైన వ్యాపారం పేరుతో కార్మికులకి నిలువు దోపిడీ చేసే చట్టాలని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేయాలని అఖిల భారత సంఘాలు నిర్ణయించాయి. కాబట్టి ప్రజానీకం అర్థం చేసుకొని రానున్న రోజుల్లో సమ్మె జరుగుతున్నటువంటి సమ్మె పోరాటానికి మద్దతు తెలపాలి. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాబ్ మేళాను ప్రారంభించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగుల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ప్రభుత్వమే రోజు అనేక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థితికి ఎదగాలని సూచించారు. ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం తప్ప వేరే లేదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడే మా లోకనాథ్ గారు చెప్పారు, 5వ క్లాస్ నుంచి పీజీ వరకు బీటెక్ ఎంబీఏ ఏం చదువుకున్నా కానీ ఇక్కడ చూడమూడు జాబ్స్ కూడా మీకు ఇస్తారు. దాదాపు స్టార్టింగ్ శాలరీ 13,000 నుంచి 20,000 వరకు కూడా శాలరీ కూడా ఇస్తారని చెప్పారు. ఈ విషయం కూడా నేను ఆల్రెడీ చెప్తూ వస్తా ఉన్నాను. నేనేంటంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం 900 మంది నా గూడూరు ఉంటారు, నా గూడూరు నియోజకవర్గంలో నిరుద్యోగం ఉండాలని చెప్పి నా ఆశ నెరవేరిస్తే మంచిది. ఎందుకంటే నా వాళ్ళకి నేను ఇక్కడ చంద్రబాబు గారు పుణ్యానా, పవన్ కళ్యాణ్ గారు పుణ్యానా, లోకేష్ గారు పుణ్యానా, మా జిల్లా కలెక్టర్ గారు, మా సెక్రటరీ గారి ఆశీస్సులతో ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు ఈరోజు మనకి తెలుసు ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రయాసంతో ఇక్కడ ఈ మెగా జోబ్ ఫేర్ చేస్తాం. ఈ జోబ్ ఫేర్స్ ముఖ్య ఉద్దేశానికి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇది మంచి ప్లేస్. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, చాలా 8+ రేఖా టీవీఎస్ తర్వాత ఇలా చూస్తే పేటిఎం ఫార్మసీ అండ్ ఇక్కడ అన్ని కంపెనీలు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. మీకు ఈరోజు ఇంటర్వ్యూ దాదాపు 900 వేకెన్సీలు ఉన్నాయి. మీరందరూ ఇక్కడ ప్రశాంతంగా మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ పరంగా మీకు ఇంటర్వ్యూ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీకు ఏ కంపెనీ ఆ కంపెనీకి మీరు ఇంటర్వ్యూ అయితే మీరు ఆల్రెడీ చాలా మంది డిసైడ్ చేశారు ఇంటర్వ్యూ మీకు అగైన్ మంచి కాంపిటీషన్ యూ షో ద బెస్ట్ సో దట్ you do your best in this interview you get selected into the company I hope. ఉగ్రరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయులందరూ ఏకం కావాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. ఉగ్రరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయులందరూ ఏకం కావాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. మండల కేంద్రమైన ఆకువీడిలో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ సంఘీభావంగా పార్టీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, గంధం ఉమ, నౌకట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. వర్గానికి సంబంధించిన మేధావులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరితో కలిసి ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గాం దాడిలో మరి ఉగ్రవాదులు పాకిస్తాన్ సహకారంతో టూరిస్టులు అన్యాయంగా దుర్మార్గంగా 26 మందిని మరి ఎంతో కిరాతకంగా మరి దాడి చేసి వారిని చంపినందుకు మరి నిరసనగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రామ్ తో ఆపరేషన్ సింధూర్ తో మరి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర మోకలని తుదుముట్టించి త్రివిధ దళాధిపతులు సైన్యము మరి విజయవంతంగా చేసిన కార్యక్రమానికి మద్దతుగా ఈ తిరంగా ర్యాలీ
ఈ నియోజకవర్గంలో చేపట్టడం, మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ మరి మద్దతు తెలియజేసి ర్యాలీని నిర్వహించాం. భవిష్యత్తులో ఏ ఉగ్ర మూకలు ఎవరైనా సరే, ఏ దేశం ప్రోత్సహించినా ప్రపంచం అంతా ఏకమై ముక్త కంఠంతో దాన్ని తుదముట్టించే బాధ్యత మరి మనందరి మీద ఉంది. తుదముట్టించే క్రమంలో మరి భారతదేశం ఉగ్ర రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మేమందరం కలిసి పూర్తి మద్దతును కేంద్రానికి, త్రివిధ దళాధిపతులకి మద్దతు తెలియజేసి ర్యాలీ. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి జూన్ 10వ తేదీన చలో అమరావతి కార్యక్రమం నిర్వహించారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి జూన్ 10వ తేదీన చలో అమరావతి కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలిసి ఆక్వా సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్తున్నట్టు జై భారత్ శ్రీ క్షీరారామ ఆక్వా సంఘం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు గొట్టెముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ఏర్పడడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో మనం ఈ సంఘం తరపున ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించామో ఆ క్రాప్ హాలిడేని ఏ రకంగా ఎదరకు తీసుకెళ్లాలి, దానికి ప్రతి గ్రామాన్ని ఇన్ఛార్జీలుగా ఒక ఇద్దరు నియమిస్తూ, అలాగే మండలానికి కూడా ఒక ఇన్ఛార్జి నియమించుకుని వారి పర్యవేక్షణలో మరి ఏదైతే ఇప్పుడు వరకు కూడా మనం 3 నియోజకవర్గాల్లో కూడా గ్రామాల్లో మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఆ మీటింగ్కి విశేషంగా రైతులు హాజరయ్యి ఈ సంఘం తీసుకున్న క్రాప్ హాలిడేకి మీ అందరం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం, మీ అందరం కూడా మీ వెనకాల ఉంటామని చెప్పినందుకు ఇంకా తిరగవలసిన ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా మరి రేపటి నుంచే మా కమిటీ సభ్యులతో మరి రోజుకో గ్రామం చొప్పున మరి తిరిగి వారందరినీ కూడా దీన్ని సమాయత్తం చేయాలని, అలాగే ఎవరైనా దీంట్లో అపోహలు ఉంటే రైతులకి ఆ అపోహలు తొలగించి ప్రతి ఒక్క రైతు కూడా దీంట్లో పాల్గొనే విధంగా సుమారు మాకు ఏదైతే 3 నియోజకవర్గాలు 60,000 ఎకరాలు ఏదైతే సాగు ఉందో ఇప్పటికే 20,000 ఎకరాల్లో రైతులు ప్రకటించి ట్యాక్సులు పెట్టి మరి ఆ రకంగా ఎదరకొచ్చినందుకు ప్రతి ఆక్వా రైతుకి మరి మా సంఘం తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా రైతులను కూడా ఏదైతే ఇప్పుడు కొద్దిగా హార్వెస్టింగ్లో ఉన్నారో వాళ్ళు కూడా మేము హార్వెస్టింగ్ అయిన వెంటనే మరి ఆ మిగతా కూడా మేము కూడా గ్రామాల్లో లేకపోతే ఆ చెరువు దగ్గర ఫ్లెక్సే కాకుండా మా గ్రామ రైతులందరం కూడా ఆ యొక్క ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద హైవేల పక్కనే మేము ఫ్లెక్స్లు పెట్టుకుని మా గ్రామం అంతా ఒకే తాటి మీద ఉన్నాం, సంఘం తరపున ఉన్నాం అని చెప్పడానికి కూడా మేము ఇలా చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు తెలియజేసి దానికి సమావేశమైనందుకు వారందరికీ ఇంత పిలుపునిచ్చినా సరే కనీసం ప్రభుత్వం చెప్పినా సరే దిగి రాలేదు. కాబట్టి మేము ఇంకా వేచి చూడలేక ఇవాళ మా రైతులందరూ ఒకటే అన్నారు, మనం వెంటనే ఎవరైతే దీనికి ఇవాళ మనలకి ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఈ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారో, మరి వారి దృష్టికి మనం వెళ్ళి తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే మనకు మనుగడే ఉండదు. అసలు వారి దృష్టికి ఎన్ని వెళ్ళలేదని చెప్పి ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో జూన్ 10వ తారీఖు మంగళవారం నాడు చలో అమరావతి పిలిపిచ్చి వారిని కలుద్దామని చెప్పారు. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లోకల్ మంత్రి రామానాయుడు ఉన్నారో వారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ రకంగా మా రైతుల సమస్యల పరిష్కారం కాబట్టి మీ ద్వారా రేపు 10వ తారీఖు జూన్ని మంగళవారం నాడు మేము ఎవరైతే దీనికి సంబంధించిన మీకు రైతుకి అండగా ఉండాలన్నా, రైతుకి ఏదైనా ఉపయోగపడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి వారికి మా మొరని ఆలకించేలాగా మీరు కృషి చేయండి. అచ్చెన్నాయుడు గారికి మా ఏదైతే రైతుల సమస్యలు, రైతుల కష్టాలు ఒకసారి వాళ్ళ దృష్టికి పూర్తిగా వెళ్తేనే కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వదని చెప్పి ఎప్పుడైతే తెలియజేశారో మరి రైతు ఘోషని, రైతు యొక్క ఇవాళ ఏ విధమైన దీనస్థితిలో రైతు ఉన్నాడో ఆ రైతు యొక్క బాధని మరి వాళ్ళకి తెలియజేయాల ఉద్దేశంతో చలో అమరావతి అనే కార్యక్రమాన్ని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం దాతలు 8 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం దాతలు 8 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పాలడుగుల ఆంజనేయులు అన్నపూర్ణాదేవి దంపతులు 8 గ్రాముల బంగారాన్ని ఆలయ అర్చకులు కంతేటి వెంకటరామరాజుకు అందించారు. ఆలయ అర్చకులు దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దశమియ కళ్యాణ వెంకటేశ కళ్యాణ విశ్వద కళ్యాణ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో మరి ఈరోజు వార్షిక కళ్యాణం మాస కళ్యాణం సందర్భంగా మరి ఆంజనేయులు గారి దంపతులు పూర్వం నుంచి కూడా ఇక్కడ స్వామివారి భక్తుడిగా ఉంటున్నారు. ఆయన మరి ఈరోజు మరి ఎప్పుడు కోరుకున్నారో తెలీదు, ఒక కాసు బంగారం స్వామివారికి ఇవ్వాలనేటువంటి వారు కోరుకున్నారో ఆ కోరిక నెరవేరి ఉంటుంది. అదేవిధంగా స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఈ కాసు బంగారాన్ని కూడా వినియోగించాలని వారు చెప్పడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్న తరహా సాగునీటి కాలువలు ప్రాజెక్టు నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు, కార్మిక కర్షక సంఘాలు హెచ్చరిక. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.